కొడంగల్ ఫార్మా కంపెనీలలో స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినప్పటికీ బీఆర్ఎస్ లీడర్లు అక్కడ స్థానికులను రెచ్చగొట్టి దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు ఎంపీ బలరాం నాయక్. వెనుకబడిన వర్గాలను రెచ్చగొట్టొద్దని హెచ్చరించారు. ల్యాండ్ కి ఇతర ప్రాంతాల్లో లాన్ కానీ నష్టపరిహారం కానీ ఇస్తామని ప్రభుత్వం చెప్తోందని అన్నారు. 10 ఏళ్ల పాలన మీద కేటీఆర్ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఎస్టీ ఎస్సీ కమిషన్ కి తాను కూడా ఫార్మాసిటీ మీద వివరణ ఇస్తానన్న బలరాం నాయక్ పార్లమెంట్లో కూడా చర్చ చేస్తామని చెప్పారు. దాదాపుగా మహబూబ్ నగర్ ప్రాంతంలో ఫార్మా కంపెనీకు ల్యాండ్ ఎక్వేషన్ చేసి అక్కడ అభివృద్ధి చేసి అక్కడ ఫార్మా కంపెనీలో కూడా అక్కడ వాళ్లకు స్థానికులకు కూడా ఎంప్లాయ్మెంట్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ ఫార్మా కంపెనీకి డెవలప్మెంట్ చేసి చుట్టుపక్కల చేస్తే అల్లర్లు అలజడులు సృష్టిస్తున్నారు. ఎవరు? టిఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. మరి ట్రైబల్ డెవలప్మెంట్ కొరకు లంబాడి సోదరులకు కోరుతున్నా దానికి పోలీసం మీకు ఒక ఇబ్బందిగా ఉంటే దానికి వేరే చోట్ల కూడా మీకు ల్యాండ్ ఇచ్చి మీకు ఇల్లు ఇవ్వడానికి కూడా ఎక్కడన్నా ల్యాండ్ దొరికినా అక్కడ కొనిచ్చి మీకు ఇస్తామని అంటున్నారు. పైసలు తీసుకునే వాళ్లకు పైసలు ఇస్తామని అంటున్నారు. మీకేదో అన్యాయంగా చేయమని అంటలేరు. అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అన్ని కూడా డెవలప్ అవుతుంది. కాబట్టి చుట్టుపక్కల ఉన్న తండాలన్నీ కూడా డెవలప్ అవుతుంది. వాళ్ళు దానితోని పాటు స్కూల్స్ అక్కడ పక్కన డెవలప్మెంట్ చేస్తామంటారు. అన్ని విధాలంగా సౌకర్యాలు ఇస్తామంటారు. ఫార్మా కంపెనీస్ కూడా మనకు ముఖ్యమే. కాబట్టి వాళ్ళు డెవలప్మెంట్కు తీసుకువెళ్తున్నారు గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మీరు ఆలోచన చేయాలి. దాని మీద అలజడిని సృష్టించాలని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎక్కిస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళకు చిన్న నాయకులకు డబ్బులు ఇచ్చో ఏదో మీరు నమ్మకండి. ఇంతకు ముందు కూడా ఎస్సీ వాళ్లకు ముఖ్యమంత్రి చేస్తారన్న ఇదే ముఖ్యమంత్రి కదా. మరి 12% రిజర్వేషను అన్ని కూడా గ్రామాలు తండాల గ్రామ పంచాయతీలు చేసిన తర్వాత కాగితంలో అది ఇంతవరకు ఏ గ్రామ పంచాయతీని డెవలప్ చేశారు కేసీఆర్ గారు? ఈయన అంటాడు ఉద్యమకారుడు మా నాన్న అంటాడు కేటీఆర్ గారు. ఆయన స్పీకర్గా ఉన్నప్పుడు మేమే పోయి రోజు కలిసేవాళ్ళం. డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పుడు పార్లమెంట్లో మేము ఎంపీ అయిన తర్వాత పార్లమెంట్లో బిల్లు పెట్టిన రోజు అతను లేడు. అప్పుడు కేటీఆర్ ఎక్కడ ఉన్నాడని నేను అడుగుతున్నా.